హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఉపవాస ప్రార్థన 40 రోజులు స్టార్ట్ అయినాయని చెప్పాను కదా. ఈరోజు మేమైతే ఏర్పాటు చేసుకుంటున్నాం. మా లంచ్లోకి పప్పు అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. పప్పు పెట్టేసాను, పోయినా కుడుతుంది. ఇప్పుడే పెట్టాను. ఇంకా చర్చిలోకి వెళ్ళి పులిహార అయితే తయారు చేయాలి. ఆ ప్రవీణ్ ఇప్పుడే లేచాడు. హాయ్ ప్రవీణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. ప్రవీణ్ బ్రష్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాడు. మా మామయ్య ఏమో టిఫిన్ తేవడానికి వెళ్ళాడు. ఇప్పుడే వచ్చాడు మా మామయ్య, టిఫిన్ తీసుకుని వస్తున్నాడు. ఇంట్లో టిఫిన్ ఏమి వేయట్లేదు, ఇంట్లో వేయొద్దులే, వచ్చే నెల నుంచి వేద్దులే అని చెప్పాడు. టిఫిన్ ఏం తీసుకొచ్చా? ఇడ్లీ దోశ. అదేంటి ఇడ్లీ? దోశ. ప్రవీణ్ ఇడ్లీ తినడు, ఇంట్లో వేస్తే తింటాడు ఇడ్లీ, బయట తీసుకొస్తే తినడు. నేను తినను, వాళ్ళిద్దరికే తీసుకొచ్చుకోమన్నాను. ప్రవీణ్కుని మా మామకి తీసుకొచ్చుకోమన్నా. ఇంకా వాళ్ళిద్దరికే తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. దచ్చినాడా? ఇప్పుడు మా బాబుని మా మామయ్య టిఫిన్ చేస్తున్నారు. ఈరోజు మేము ప్రేయర్ పెట్టించుకుంటున్నాం అని చెప్పే కదా, సరుకులు తేవడానికి అయితే మా మామయ్య వెళ్ళాలి. మామయ్య తీసుకొస్తా ఇప్పుడు వెళ్ళి సరుకులు. పులిహోర చేస్తున్నాం. పులిహోర చేయడానికి కావాల్సినవి అన్నీ తీసుకురావడానికి అయితే ఇప్పుడు వెళ్తాడు. బాంబులు ఎందుకు తెస్తాడులే. పడిపోయిందా చట్నీ? అయితేలే తిను. పులిహోర చేయడానికి సరుకులు అయితే తీసుకొచ్చేసి మా మామయ్య చర్చిలో పెట్టేశాడు. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. అక్కడ మా అమ్మమ్మ, తోడుకోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నేను కూడా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఆ చర్చి మీకు చూపిస్తాను. మా అమ్మమ్మ అయితే పులిహోర చేయడానికి చింతపండు పిలుచుకుంటుంది. చింతపండు గుడ్డు చేస్తుంది. మా చర్చిని చూపిస్తాను మీకు, చూడండి. పొయ్యి మీద రైస్, పొయ్యి మీద అయితే పులిహోర పులుసు ఉడుకుతుంది. ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. పొయ్యి మీద అయితే రైస్ ఉడుకుతుంది. పొయ్యి మీద ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోతుంది. రెడీ అయ్యి వస్తుంది. పులిహోర అయితే మా అమ్మమ్మను పులి కలుపుతున్నారు. పులిహోర రెడీ అయిపోయింది. ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. ప్రార్థన అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పులిహోర కూడా పలారం మొత్తం పనిచేసాం. అక్కడ మాత్రం వీడియో తీయడం కుదరలేదు ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. ప్రార్థనలు ఎందుకులే అని చెప్పి వీడియో తీయలేదు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. టైం వచ్చేసి
4:30 అవుతుంది ఫ్రెండ్స్. మా బాబు వచ్చాడు, బట్టలు మొత్తం పీకేసి ఆ డ్రాయర్తో కూర్చున్నాడు. చూడండి ఒకసారి. మేమైతే భోజనం చేస్తున్నాం. టైం 9:30 అవుతుంది. మా ప్రవీణ్ ఇప్పుడు దాకా బయట కూర్చొని రానంటే రాని పిల్లలందరూ ఆడకంటే బయట కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయేదాకా లోపలికి అయితే రాలేదు. ఆయన లోపలికి వచ్చినాక స్నానం చేసినాక ఇంకా భోజనానికి అయితే మేము కూర్చున్నాం. ప్రవీణ్ వచ్చి తినేదాకా మేము తిన్నాం. ముగ్గురం కలిసే తింటాం. ఏమొద్దు, పొద్దున పప్పుచారు చేశాను కదా, అయితే పప్పుచారు నేనేమో తిన్నాను. పప్పు గట్టిగా ఉంటే తింటా, పప్పు చారు అయితే తిన్నాను. అందుకోసం అమ్మ చికెన్ పకోడీ అయితే తీసుకొచ్చాడు. ప్రవీణ్కి నాకు చికెన్ పకోడీలు అంటే బాగా ఇష్టం. వేడి కొంత తెచ్చినప్పుడు మా ప్రవీణ్ లోపలికే రాలేదు. పిల్లలు ఆడుతుంటే అక్కడే కూర్చున్నది. దీని చల్లగా అయితేంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పకోడీ ప్రవీణ్ మొక్కేసి నిన్ను పకోడీ తీసుకొచ్చినప్పుడు రమ్మ నేను ఇంట్లోకి రాకుండా తినేస్తాం అన్నం. తినేస్తే ఆ ప్లేట్ ఏ ప్లేట్ అయితే ఏమైంది. ఇప్పుడు మేము ముగ్గురం అయితే భోజనం చేస్తున్నాం. మా ప్రవీణ్ డాడీ ప్లేట్ లాంటిదే కావాలంట. మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొచ్చి వేస్తే ఇంకా వాడు తినేస్తున్నాడు. చికెన్ పకోడీలకి నిమ్మకాయ పిండుతున్నా. ఇంట్లో కూడానా చిన్న ఉల్లిపాయనా ఇదా. పప్పు వేసుకొని వాళ్ళు పప్పుచారు చికెన్ పకోడీ. మా భోజనాలు అయితే అయిపోయినాయి. టైం వచ్చి 10:30 అవుతుంది. టైం రోజు ఈ టయానికి పడుకుంటా ఉండేవాళ్ళం. ఏం 9:30 దాకా బయట ఉండేటప్పటికి భోజనం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు తినేసి ఇంకా పడుకుంటున్నాము. ఆ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ నైట్, బాయ్ బాయ్.